నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 25 ఆగస్టు 2026 మంగళవారం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వీడియో చేస్తున్నా సార్. నేను మొన్న ఢిల్లీకి బయలుదేరినప్పుడు బాపట్ల నుంచి ఒక కస్టమరు, నేను ఆ మధ్యకాలంలో ఒకటి హర్యానా పోయి ఒక బండి తీసుకుని ఇంటిమి దగ్గర ఇక్కడికి వెళ్ళి ఒక 200 పైన కిలోమీటర్ ఉంటుంది. ఆ బండి వీడియో పెట్టినప్పుడు చాలా కాల్స్ వచ్చినాయి, కానీ వాళ్ళు దానికి సరైన రేట్ పెట్టలేదు. ఎస్క్రాస్ 2019 మోడల్. అది బాపట్ల నుంచి ఒక సారు ఫస్ట్ ఒక 50,000 రూపాయలు టోకెన్ అమౌంట్ ఇచ్చిండు. తర్వాత నిన్న మధ్యాహ్నం, మొన్న సాటర్డే సండే బ్యాంకులో హాలిడేస్ ఉండే, నిన్న మధ్యాహ్నం మొత్తం పేమెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు. మనం బండి వాళ్ళకు విత్ డెలివరీ 6,25,000 మాట్లాడుకున్నాం. 2019 ఎస్క్రాస్ గ్రే కలర్. ఆ బండికి పేమెంట్ అయిపోయింది సార్. అది తీసుకోవడానికి వెళ్తున్నా. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది మన ఇంటికాడ ఉండి ఉట్టిగానే టైంపాస్కి మాట్లాడేటోళ్ళకు తెలియదు. అందువల్ల ఆ విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. నిన్న నా దగ్గరికి ఏ టైంకి వచ్చినావు అన్న? నువ్వు పొద్దున 9:30 అయింది. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఫోన్ చేసినావు. ఆ ఎయిర్పోర్ట్కు 6:30 అయింది. రష్యా నుంచి ఇంకొక బాధితుడు, 3 అమ్మాయిలకు ఒకటే అబ్బాయి ఉండంటే 5 లక్షలు కట్టి పోయిందంట. మా తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు నుంచి వచ్చిండు నిన్న. ఈరోజు ఆ బండిలో ఏదైతే ఎస్క్రాస్ ఉందో దాంట్లో ఎక్కించి పంపించేస్తా. ఈ అన్నయం కూడా ఎంబడి తీసుకుపోతున్నా. అయితే అటు నుంచి అటే మనకు రూట్ ఉంటుంది, మళ్ళీ ఢిల్లీ వచ్చే అవసరం లేదు. కానీ నేను ఇక్కడే ఉంటా కాబట్టి డ్రైవర్ ఢిల్లీలో ఈరోజు ఉదయం 7కి దిగుతుండు. ఇప్పుడు 4 అవుతుంది. నేను పోయేసరికి ఎట్లా 7:30 8 వరకు రీచ్ అవుతాను. ఇక బండి తీసుకొని మళ్ళీ నేను రిటర్న్ వచ్చే వరకు మధ్యాహ్నం అవుతుంది. ఒక బండి పోతుంది సార్. ఇంకొకటి నేను మొన్న బ్రీజా ZDA ప్లేస్ పెట్టిన 2018 మోడల్ ఆర్మీ ఆఫీసర్ది. అది సోల్డ్ అవుట్ అయిపోయింది. దాన్ని కూడా ఒక 1 lakh అడ్వాన్స్ వచ్చింది సార్. అది ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఈరోజు పేమెంట్ మొత్తం చేసేస్తే ఈరోజే పంపించేస్తా ఆ బండి కూడా వీళ్ళతోటి. ఒకవేళ వాళ్ళు పేమెంట్ రేపు ఇట చేస్తే రేపు పంపిస్తే, వాళ్ళన్న మనోళ్ళు ఇట్లనే రష్యా నుంచో ఇరాన్ నుంచో ఇరాక్ నుంచో వచ్చేటోళ్ళు ఉంటే గిట్ట నా నెంబర్కి కాల్ చేయరు. నా నెంబర్ 9849364247. నా పేరు విలాసాగరం రమేష్. ఈ బాపట్ల సార్కు నేను 2023లో ఒక ఎస్క్రాస్ 2015 మోడల్ ఇచ్చిన. ఆ సార్ దాన్ని మొన్న రీసెంట్లీ ఒక 3-4 months బ్యాక్ సోల్డ్ చేసిందంట. మళ్ళీ ఎస్క్రాస్ కావాలని ఇక నేను ఇంటికాడ నుంచి ఢిల్లీ బయలుదేరి నుంచి నాకు ఫోన్ చేసిండు. లాస్ట్కు ఆయనకు నాకు విత్ డెలివరీ ఒక రేటు కుదిరింది. పేమెంట్ మొత్తం ఇచ్చేసిండు. రేపు బండి ఈరోజు నేను అక్కడ పోయి తీసుకొని ఢిల్లీకి వచ్చిన తర్వాత దాని వీడియో కూడా చేస్తాను, బయలుదేరుతుంది. వాళ్ళన్నా ఢిల్లీకి వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం చెప్పండి సార్. ఢిల్లీ నుంచి ఇంటికి పోయేటోళ్ళు ఉంటే మాత్రం చెప్పండి. మన బండ్లు రెగ్యులర్గా 2-3 రోజులకు ఒక బండి అన్న ఖచ్చితంగా పోతుంది. అయితే రష్యా నుంచి డైరెక్ట్ ఢిల్లీకే ఫ్లైట్ ఉంటుంది సార్. ఇతర ఏరియాలకు ఫ్లైట్స్ లేవు. ఇక అన్న పాపం వాళ్ళు నా నెంబర్ ఈ అన్నకు పెట్టిరట. అన్నకు ఫోన్ చేయి, ట్రైన్లు ఏం లేవంటే, అన్న ఖచ్చితంగా ఏదైనా బండి అయితే నేను పంపిస్తారంటే నేను నిన్ననే వచ్చిండు. కాకపోతే నిన్న మన ఏం బండ్లు లేవు. మరి రాన్న అని రూమ్ లొకేషన్ పెడితే నా రూమ్ కాడికి వచ్చిండు. ఉంచుకున్నా నైట్. మంచిగా అరుచుకున్నానే. మంచిగా అరుచుకున్నాను. నేను ఇబ్బంది జరగలేదు. ఏం జరగలేదు. అక్కడ రష్యా లెక్కనే ఉందా? ఇక్కడ కూడా ఇక్కడ మన దేశం కాబట్టి మంచిగా ఉంటుంది. ఇక్కడ ఎన్ని లక్షలు సంపాదించినావు? ఎక్కడ లక్షలైనా పని చేసినాము. పని చేసిన పైసలు కూడా ఇంక ఇవ్వలేదు. ఎన్ని లక్షలు పెట్టిపోయినావు? 203 అయింది. ఇక్కడ రోజు ఎంత సంపాదిద్దు ఇంటికాడ ఉండగా? ఇక్కడ నెలకు 30,000 దాకా వస్తుంది. అక్కడ ఇప్పుడు ఎంత 2-3 లక్షలు వచ్చినాయి నెలకు? అక్కడ ఇక 3-4 నెలలు అవుతుంది పోయి. ఇక నెలకు 70,000 అని చెప్పిండు ఏజెంట్. ఆడ ఈడ బాకీ తీసుకొచ్చి కట్టినాము. పోయినాము, మోసపోయినాము. జైల్లో ఎన్ని రోజులు ఉన్నావు? ఆ జైల్లో 1 month దాకా ఉన్నా. జైల్లో మంచిగా అరుచుకున్నారా? ఆ జైల్లో మంచిగానే అంటే ఇక ఫుడ్ అయితే ఏముంటుంది, బ్రెడ్ ఇస్తారు, వాటర్ ఇస్తారు. అమ్మాయిలు ఎంతమంది వస్తారు? అమ్మాయిల విషయం అది మరి సోషల్ మీడియాలో అదే చూపెడుతురు కదా, రష్యాలో
ముగ్గురు అమ్మాయిలకు ఒకడే అబ్బాయి ఉన్నాడు, మీరు రారీ ఈడ వెయిటింగ్లు ఉన్నారని చెప్తున్నారు కదా, అందుకే మనోళ్ళు ఎగేసుకొని ఉరుకుతుర్రు ఆడికి పైసలు కట్టి. పానమాయం అన్నదా మళ్ళీ పోతావా? మళ్ళీ అయితే పోనన్న, ఇక సరిపోయింది ఇప్పటికే. ఎంత ఇబ్బంది పడ్డావు చెప్పు. చాలా ఇబ్బంది పడ్డా నేను. ప్రామిస్ చెప్తున్నా సార్, ఇతడు నా దగ్గరికి వచ్చినాక స్టోరీ చెప్తే నాకేం బాగా బాధ అనిపించింది. ఇప్పుడు ఏజెంట్ ఏం చేస్తాడు, ఏజెంట్కు ఇంకా ఆయన పైన 10 మంది ఏజెంట్లు ఉంటారు. అంటే రష్యా నుంచి స్టార్ట్ చేసి తెలంగాణ జగిత్యాల జిల్లా దాకా. జగిత్యాల జిల్లాగా నేను పంపింది ధరంపూరి. అయితే సిగ్నల్ ఏవయ్యా. అయితే ఏజెంట్లు ఏం చేస్తారంటే పైన ఎవరైతే ఆయనకి చెప్పిన విషయం ఉంటుందో ఆయనే ఆ ఏజెంట్ ఈయనకి చెప్తాడు. ఈయన ఏజెంట్కి ఒకవేళ 3.5 లక్షలు కడితే అందులోకి వెళ్ళి ఆ ఏజెంట్కు నాకు తెలిసి 20-30 50,000 ఇంతకు మించి మిగిలే ఒక మనిషి వెనకాల. ఆయన దాన్ని పయోనికి పంపుతాడు. వాడు అందులోకెళ్ళి 20-30 తీసుకొని ఆ పయోనికి పంపుతాడు. అసలు వీసా రష్యాలో విజిట్ వీసా అసలు వచ్చేది 50,000. ఫ్లైట్ టికెట్ ఒక 25,000. లక్ష లోపల మనిషి రష్యా పోవచ్చు, పని చేసుకోవచ్చు. అది 3 months వీసానా? 3 months వీసా. మనకు ఫస్ట్ చెప్తుండ్రు ఏజెంట్లు 3 లక్షలు కట్టుండ్రి, 3 నెలలు వీజా ఇస్తాము, అడిగి పోయినాక కంపెనీలు చేసుకుంటాడు, మెడికల్ టెస్ట్లు అవన్నీ చెప్తుండ్రు. ఇట్లా నమ్మిపోకండి, మోసపోకండి. ఏ రోజుల వర్క్ విషయంలో పంపిస్తుండ్రు, ఏ రోజులు లేవు, ఏం లేవు. పోయినాక ఏజెంట్కి ఫోన్ చేస్తే ఫోన్ లేపడు, ఏ కాంటాక్ట్ ఉండదు. ఇప్పుడు నీతో పాటు ఎంతమంది వచ్చారు నీ ఫ్లైట్లో? నా ఫ్లైట్లో డిపోర్ట్ అయిన వాళ్ళు కనీసం ఒక 10-15 మంది ఉన్నారు. అంతా ఇండియన్సే? అంతా ఇండియన్సే. నిన్న నేను ఒక వీడియో కూడా చేసిన. 12 మంది ఉన్నామన్నా, అందరం తెలంగాణ వాళ్ళమే. ఎయిర్పోర్ట్లో దిగినాం, నీ బండ్లు పోతున్నాయని అడిగారు. అంతమంది అంటే నేను రూమ్లో కూడా ఉంచుకోరాదు, మళ్ళా బండ్లు కూడా అంతమంది ఒక బండ్లే పట్టారు. బండ్లు అయితే ఉన్నాయి సార్, 2 బండ్లు ఉన్నాయి. ఒకటి ఫార్చునర్ ఉంది, ఒకటి ఎస్క్రాస్ ఉంది. కాకపోతే అది ఇవాళ రేపు కానీ ఎల్లుండి కానీ పోతాయి అని చెప్పిన. చెప్తే వాళ్ళు సరే అన్న మరి మేము రైల్వే స్టేషన్కి పోయి ట్రై చేస్తామన్నారు. వీళ్ళు ఫోన్ పెట్టేసినాక 10 నిమిషాలకు మేము 4 ఉన్నామని ఇంకొక పర్సన్ ఫోన్ చేసిండు. మళ్ళీ 2 ఉన్నామని ఒకళ్ళు ఫోన్ చేశారు. ఇక ఈయన డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దిగి నేను ఒక్కనే ఉన్నా అంటే నేను రమ్మన్నా. ఒక్కరిని అంటే హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు 4-5 ఉన్నారు అనుకోవాలి, మనవటి చెప్తే వాళ్ళోటి చెప్తారు, అంత ఆగమాగం అవుతుంది. మళ్ళీ ఉండడానికి కూడా నాదేం పెద్ద డూప్లెక్స్ బంగ్లా కాదు ఢిల్లీలో. ఏదో సింపుల్గా ఒక కిచెన్, బెడ్రూమ్, హాల్ తీసుకున్నా. ఆట ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇక అందులో మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. అయినా కానీ వాళ్ళని ఒకళ్ళు 2 వస్తే నో ప్రాబ్లం, మేనేజ్ చేయగలుగుతా, మంచిగా వాళ్ళు నడుచుకుంటా. కానీ అంతకంటే ఎక్కువ వస్తే నాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నీళ్ళు కూడా మబ్బులో 4 గంటలకు వస్తాయి. కరెక్ట్ 4 నుంచి 6 గంటల దాకా 2 గంటలు నడుస్తుంది నీళ్ళు, తర్వాత వాటర్ కూడా రావు. సో దయచేసి ఎక్స్పీరియన్స్ ఈయన అన్న పాపం పోయిండు, సుఖపడ్డాడు, బాగా సంపాదించిండు. ఇప్పుడు రేపు ఎన్ని ఎకరాలు కొంటావే? 7 రూపాయి కూడా సంపాదించాలి. ఇచ్చిన 3 నెలల నుండి 50,000 జీతం ఇస్తేనేమో టికెట్ వేసుకొని వస్తున్నా. అంటే ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటిది? మన వాళ్ళని ఒక 10-20 మందిని పోమ్మంటావా రష్యాకు? మళ్ళీ రష్యా పోకండి, నమ్మి మోసపోకండి. ఇక్కడ అవే 2-3 లక్షలు ఆ ఏజెంట్కి ఇచ్చే బదులు ఇక్కడ ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంట్లో కళ్ళ ముంగట అందరి ముంగట ఉండొచ్చు, ఫ్యామిలీ ముంగట ఉంటుంది. ఆ భాష మన ఏం భాష మాట్లాడతారే? భాష రుస్కి మాట్లాడతారు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు. ఇంగ్లీష్ ఉంటుందా? ఇంగ్లీష్ ఉంటుంది, కాకపోతే కొందరికి వస్తుంది, కొందరికి రాదు. భోజనం ఎన్ని పూటలు? అన్నం దొరుకుతుందా? అన్నం మనమే వంట చేసుకోవాలి. బియ్యం అన్న దొరుకుతాయి? బియ్యం దొరుకుతాయి. ఇక ఏ రోజు వరకు అని పంపిస్తుండ్రు, వాడికి పోయినాక వర్కులు ఉంటలే, ఫుల్ అయినాయి అంటుండ్రు. మళ్ళీ ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్లలో పడేస్తుండ్రు, ఇంటికి పంపిస్తారు. ఇక ఆడ కూడా అంతా ఘోరం ఉంటుంది, బాత్రూమ్లు, రూమ్లు. ఇక పోలీసు వాళ్ళది కూడా మరీ ఇబ్బంది ఉన్నది. పొద్దున్నే లేచి 5 గంటలకు వచ్చి లేపుతారు. ఇక వీసా ఉంటేనేమో డైరెక్ట్ పట్టుకపోతారు, వీసా ఉన్నా లేకున్నా పట్టుకపోతారు, ఫైన్ వేస్తారు. నేను 5-10,000 రూబుల్స్ కట్టిన అక్కడి. మాకు కూడా ఒక నైట్ అంతా ఉంచుకున్నారు వీసా ఉండంగానే డబ్బులు కట్టించుకొని ఇక పొద్దున్న మార్నింగ్ 3 గంటలకి పంపించారు మాకు. ఇది అన్న ఎక్స్పీరియన్స్. దయచేసి అక్కడ ఏదో ఉందని ఆగం పోయి పర్సన్ కాకుర్రి, పుట్టిగా కుటుంబ సభ్యులకు దూరం కాకుర్రి. ఎందుకంటే దుబాయ్ పోతే ఏదో పని చేసుకొని బతకచ్చు. అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు, అక్కడ లాంగ్వేజ్ మన హిందీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కొంచెం అరబీ కూడా అర్థమవుతుంది.
కానీ రష్యా పోయి మాత్రం బర్బాద్ కాకూరి. ఒకేసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ, నమస్తే, జయ శ్రీరామ్.